వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సృష్టి రహస్యం, త్రిపుర రహస్యం అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. సృష్టికి ముందుగా ఉన్నటువంటి వాడు, మధ్యలో ఉన్నటువంటి వాడు, అంతంగా ఉన్నటువంటి వాడు ఒక మహేశ్వరుడే. యుగాలు 4 అనుకుంటాం. కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అనుకుంటాం. వీటికంటే ముందు ఇంకొక యుగం ఉంది, అదే సత్యయుగం. ఇది చాలామందికి కూడా తెలియనటువంటి విషయం. ఈ సత్యయుగంలో ఉన్నటువంటి మానవులకు అందరికీ కూడా దైవశక్తులు అనేటువంటివి ఉన్నాయి. దైవశక్తులు అనేటువంటివి ఉన్నాయి అంటే వాళ్ళకి సాక్షాత్ దైవస్వరూపాలే వాళ్ళందరూ కూడా. అందువల్ల ఎవ్వరూ కూడా దేవతలను పూజించట్లే. సత్యయుగం నాటి వాళ్ళు దేవతలను పూజించట్లేదన్నమాట. ఎందుకని అంటే వాళ్ళే దైవస్వరూపాలు కాబట్టి. అందువల్ల ఈ మానవులను చూసి దేవతలకే కుళ్ళు పుట్టిందట. మానవులను చూసి దేవతలకే కుళ్ళు పుట్టింది. ఎందుకనంటే మన చేత సృష్టించబడినటువంటి ఈ మానవులు మనల్ని పూజించట్లేదు. వాళ్ళు బతుకుతున్నారు అంటే మన వల్లనే, కానీ అటువంటి వాళ్ళే మనల్ని పూజించట్లేదు అని మనుషులను చూసి దేవతలకే ఈర్ష్య, అసూయ అనేటువంటిది కలిగింది. ఇంకా దేవతలందరూ కూడా ఒకటి ఆలోచించారు. త్రిపుర రహస్యం అంటే అదే అన్నమాట. త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడంతా కూడా వివరించుకున్నారు. వెంటనే ఆమె ఆలోచించి కాముడు అనేటువంటి వాడిని సృష్టించింది. కాముడు అంటే మన్మథుడు. వాడిని సృష్టించి చెప్పింది, ఇంకా నీవు మానవలోకం మీద పడు, వాళ్ళందరికీ కూడా కోరికలను కలుగజేయి. పెళ్లి కానటువంటి వాడు పెళ్లి కావాలనేటువంటి కోరిక, అయినటువంటి వాడికి పిల్లలు పుట్టాలి అనేటువంటి కోరిక, డబ్బు లేనటువంటి వాడికి డబ్బు కావాలి అనేటువంటి కోరిక, అత్యాశ, ఈర్ష్య, అసూయలు అనేటువంటి పెరగాలి మానవులకి. అందువల్ల వాళ్ళకి కోరికలు పుట్టేటట్టుగా వాళ్ళ మీద పడి యుద్ధం చేయమని చెప్పింది. ఆ కాలంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన మన్మథుడినే బంధించాడు. మళ్ళీ దైవశక్తులన్నీ కూడా కూడగట్టుకొని ఇంకా మానవులందరిలో ఉండేటువంటి ఆ దైవికమైనటువంటి శక్తుల్ని పోగొట్టుకారు. ఇంకా అప్పటి నుంచి ఈ మానవ జాతి దేవతలని పూజిస్తూ దేవాలయాలు కడుతూ విగ్రహాలకి పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇదే త్రిపుర రహస్యం. నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి తన కలలో మరో ప్రపంచాన్నే సృష్టించుకున్నాడు. బ్రహ్మాండ గోళాల యొక్క మహాసృష్టి. అందువల్ల ఏర్పడినటువంటివే ఈ జాతులన్నీ, మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి, ఇవన్నీ కూడా మహేశ్వరుని యొక్క కళా విశేషమే. ఇవన్నీ కూడా కళలో మరో ప్రపంచాన్ని సృష్టించుకొని ఈయన బొమ్మలను సృష్టించుకున్నాడు, వాటికి ప్రాణాన్ని పోసాడు. అందువల్లనే ఈ జాతులన్నీ కూడా వచ్చాయి అని త్రిపుర రహస్యం అనేటువంటి దాంట్లో ఉంది. అందరూ కూడా మన వీడియోలని ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట మీరు నిద్రించే సమయంలోనైనా కానీ చూసి జ్ఞాన ప్రసూనాలని అందుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.